गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మద్గురుదేవులు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద సద్గురు ప్రభు మహారాజుల వారి పాద పద్మములకు, శ్రీ చిదంబర రాజయోగేంద్ర సద్గురు మా గురుగారు అయినటువంటి చిదంబర రాజయోగేంద్ర సద్గురు ప్రభు స్వాముల వారి పాద పద్మములకు, శ్రీ నిర్భయానంద సద్గురు స్వామి పాద పద్మములకు, శ్రీ హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, ఈ వేదిక అధ్యక్షుల వారికి, సర్వాధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన పూజ్యులు, పెద్దలు, మహాపెద్దలు అందరికీ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గురు భక్తులకు అందరికీ నా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ, మనకు ఇప్పటి వరకు పెద్దలు వాళ్ళ అనుభవాలు చెప్పుకొచ్చారు. ఎరుక పరిపూర్ణమని, ఎరుక అంటే ఎట్లాగా, పరిపూర్ణం అంటే ఎట్లాగని. కాబట్టి అనంతకోటి జన్మానం ఆత్మజ్ఞానం లభ్యతే, ఆత్మజ్ఞానం అనంతకోటి జన్మానం పూర్ణబోధ లభ్యతే అని శాస్త్రం పెద్దలు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము ఇప్పుడు ఆత్మజ్ఞానులమే. ఆత్మ గురించిన జ్ఞానం వివరించారు. ఆత్మ అంటే చైతన్యమని, అది ఉపాధి ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఆత్మ అది ఉపాధి లేకుండా ఉండదని, నేను మేనులు రెంటి కలయికే చైతన్యమని. అయితే మనకి అన్ని సిద్ధాంతాలు వేరు, ఈ అచల సాంప్రదాయ సిద్ధాంతం వేరు. ఇది అహం పదార్థరహిత, అన్నీ అహం సహితం, అహాన్ని పెంచుకుంటూ పోషిస్తూ అదే దైవమని చెప్పుకుంటూ చెప్పే మార్గాలన్నీ అహం సహితం. మన దీక్షిత సాంప్రదాయం అహం పదార్థరహిత. అయితే ఆ అహం పదార్థాన్ని రహితం చేసుకోవాలంటే మనకి ఏంటి అర్హత, ఏం అర్హత ఉండాలి? అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చెప్పేటప్పుడు అర్జునుడు అడుగుతాడు, స్వామి బావా, మీరు చెప్పే బోధ నాకు అర్థం కావాలంటే నాకు ఏం కావాలి? నా అర్హత ఏంటంటే నాయన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్తారు. ఆ శ్రద్ధ అధికమైతే సిద్ధి దగ్గరవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అట్లాగే మనం ఒక దేశానికి అధికారి రాష్ట్రపతి, అలాగే రాష్ట్రానికి అధిపతి గవర్నరు, జిల్లాకు కలెక్టరు, గ్రామానికి మున్సిబు, లేకపోతే ఒక పట్టణానికి తహసీల్ ఎంఆర్ఓ కానీ ఈ విధంగా ఉంటారు. అట్లాగే ఒక ఇంటికి యజమాని ఉండాలి. ఆ యజమాని అందరూ సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు, ఆ గ్రామము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంటుంది, లేకపోతే సక్రమంగా ఉండదు. అట్లాగే ఆ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎలాంటిదంటే ఒక పాల పాత్ర లాంటిది. పూర్వం పాలు పాత్రలు అంటే మట్టి పాత్రలే ఉండేవి. ఆ పాలు జాగ్రత్తగా తీసుకొని కాచి తోడబెట్టి అది పెరుగయ్యాక చిలికి మజ్జిగ వెన్న వస్తుంది. అట్లాగే ఆ పాల పాత్ర పగిలిందనుకోండి, ఆ రోజు కాఫీ లేదు, టీ లేదు, పాలు లేదు, పెరుగు లేదు, మజ్జిగ లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు, అన్నీ ఆ శ్రద్ధలో ఇమిడిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ శ్రద్ధ ఉండాలి మనకి. ఈ గురుబోధ వినాలంటే శ్రద్ధ ఎంత అధికంగా ఉంటే ఆ సిద్ధి అంత దగ్గర అవుతుంది అని శ్రీ అనుభవానంద స్వాముల వారు మా గురువుగారు చెప్పేవారు. కాబట్టి ఆ గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు, ఎట్లాంటి శిష్యుడు అంటే సాధన సంపత్తి యుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక
తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్ బోధాజేయుము పుణ్య పురుషామా బోంట్లాకు సాధించదగు ముఖ్య సాధనాన్ని తెలిపే ఇరుతారా భక్తిన్ శరణని మ్రొక్కి మరి మారి యుక్తిన్. వచ్చినటువంటి శిష్యుడు అంతకుముందే అనేక సాధనలు చేశాడు. ఏంటా సాధనలు అంటే సాధన చతుష్టయ సంపత్తి అని ఉన్నది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వమని ఈ అర్హత కలిగితేనే కానీ మన ఈ బోధ విచారణ ఇది వేదాలకు అతీతమైన బోధ. ఇది వేదము కాదు, వేదాంతము కాదు, వేదాంతాతీతమైన బోధ ఇది. కాబట్టి ఆ వేదాలు తెలుసుకోవాలంటేనే కొంత జ్ఞానం ఉండాలి. అలాంటిది వేదాంతాతీతమైన ఈ బోధన తెలుసుకోవాలంటే ఆ సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి, నాయనా నేను ఎన్ని సాధనలు చేసినా నాకు మనసు స్థిరంగా ఉండలేదు, సంకల్ప వికల్పాలు పుడుతూనే ఉన్నాయి, దాని నివారణ ఎలాగా అని ఆయన గురువుగారిని వేడుకుంటే శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పిరిగొని మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్తా వినుమనేను సంశయమింకా బాధింపదనేను. చరణాధూళిని తన రెండు కరములగొని శిరమున ధరించి శరణాని ఆ శిష్యు డెరిగించుమనేను అట్లనే గురుడు ఎరిగింతోననేను. ఆ శిష్యుడు ఆ గురుస్వామి పాదాలు ఆ ధూళిని తీసుకొని తన శిరస్సును ధరించి, స్వామి మీరు నాకు జన్మరాహిత్యమైనటువంటి ఆ జనన మరణ ప్రవాహం అనేది ఆ సంసారం, ఘోర సంసారం నుండి నేను బయటపడాలి, కాబట్టి నన్ను దయచేసి నా యందు దయ ఉంచి నాకు మీరే దిక్కని వేడుకున్నాడు. అప్పుడు గురువుగారు, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతో పోకు, సాధనాలందు మరిగితే రాకు, ఏ సాధనల నొల్లనని నీవు బాస చేసితివేని పరిపూర్ణ బోధనే నెరిగింతో పోకు అని. నువ్వు ఆ సాధనలన్నీ చేసావు కాబట్టి సాధనలకి ఇది తెలిసేది కాదు. కాబట్టి ఆ సాధనలు ఎందుకంటే మనసు స్థిరంగా ఉండటానికి, శుద్ధ మనసుగా ఉండటం కోసం సాధనలు చేయాల్సిందే కానీ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే సాధనలో అవసరం లేదు నాయన, నువ్వుకే సాధనలు వద్దని చెప్పి అప్పుడు శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, నాయన గురువర పరిపూర్ణంబన ఎరుకన నివి రెండు ఎట్టివి, ఎరుకోద్భవమెందు ఎరుక జను చోటు ఎయ్యది, ఎరుకను నేనెట్లు విడిచే దిరిగించోమనేను అట్లనే గురుడు ఎరిగింతోననేను అని చెప్పి గురువుగారు అభయమిచ్చాడు. అయితే ఎరుక ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎరుక అంటే శరీరము చైతన్యము రెండు కలిసి, అందుకే మన కృష్ణదేశికేంద్రుల వారు ఆ కందార్థాలు రాసే ముందే శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులని పైన హెడ్డింగ్ పెడతాడు ఆయన. ద్వయదోషము, రెండు దోషాలు ఉన్నాయి. ఆ రెండు దోషాలు ఏంటంటే క్రియాశక్తి జ్ఞానశక్తి అని, శరీరము క్రియాశక్తి, అందులో ఉండే చైతన్యమే జ్ఞానశక్తి అని. ఆ రెంటిని నిరసన చేయటమే ఈ బోధ యొక్క సిద్ధాంతం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఆయన కందార్థాలు రాశాడు. ఇప్పుడు ఎరుక అంటే మామూలుగా వాళ్ళ యొక్క జ్ఞానంతో ఇందాక స్వామివారు చెప్పారు, తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది, దాని ఆక్రమందు గలదొక్క తూటు, అదే ఎరుక అనే పులుగుండే చోటు, కుర్రా గురుబోధ అనే గొడ్డాలి చేబోని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టర పోని అని
కృష్ణదేశికేంద్రుల వారు రాశారు. అదే అనుభానంద స్వామి కళ్ళలో ఉన్న ఎరుకను కంటికి చూపి మళ్ళీ జన్మించకుండెరుకన్ రహస్యం చూపిన గురుదేవా అని ఆయన డైరెక్ట్గా ఆ ఎరుక ఎక్కడుంది అట్లా దాన్నే మన కృష్ణదేశికేంద్రుల వారు తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా నే తెల్పితే విని నమ్మరాదా అని సెలవిచ్చారు. అట్లాగే ఈ ఎరుక అనేది నేత్రస్థానమే. అందుకే నేత్రమందున్న గురుసూత్ర మెరుగలేక క్షేత్రములకేగి చూస్తారు దైవం మంత్రతంత్రాలు మహిమా ప్రాతాపాలు మాతృగర్భమున పుట్టే సూత్రాలు అని మా గురుగారు అయినటువంటి శ్రీ అనుభానంద స్వాముల వారు పాటల రూపంలో అన్నీ కాబట్టి ఈ అవకాశం నాకు కల్పించినందుకు శ్రీ మిట్టపల్లి కృష్ణమూర్తి గారికి, స్వామి అబ్బాస్ నాయన గారికి, ఈ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.